మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ వెన్నెదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయాలను నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అగ్నిస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో 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 ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో క్రీడా సంబరాలు ఆడుదాం ఆంధ్ర ఇది అందరికీ ఆట కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అధికార ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను పుష్పగుచ్చంతో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. రాష్ట్రమంతా 47 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో క్రీడా పండుగ వాతావరణంలో మనమంతా తెలియాడటానికి మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ఇది అందరికీ ఆట ప్రారంభోత్సవం చేయబోతున్నారు. విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను ప్రజా ప్రతినిధులు అధికార ప్రతినిధులు స్వాగతిస్తున్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడా సంబరాలు ఆడుదాం ఆంధ్ర ఇది అందరికీ ఆట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేయడానికి జనహిత సేవకుడా సేవకుడా ముందుగా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులేని ఘనత 5 ఆటలకు సంబంధించినటువంటి ఐటమ్స్ మరి క్రికెట్ లో చూస్తే కనుక బ్యాట్ అలాగే హాట్ టెన్నిస్ బాల్ స్టంప్స్ వికెట్ కీపింగ్ గ్లౌవ్ కిట్ బ్యాగ్స్ ప్లేయర్స్ కి ఏమేమి అందించబోతున్నారు అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అవన్నిటిని మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన గేమ్ క్రికెట్. ఆ క్రికెట్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటినీ దగ్గరుండి వారు వీక్షిస్తూ ఉన్నారు. ప్లేయర్స్ కు 2 బ్యాట్స్ హాట్ టెన్నిస్ బాల్స్ 6 స్టంప్స్ 6 వికెట్ కీపింగ్ గ్లౌవ్ 1 పైర్ కిక్ బ్యాగ్ 1 అందజేయనున్నారు. అలాగే వాలీబాల్ చూస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చూస్తున్నారు. ప్లేయర్స్ ఆడటానికి ఎంత కంఫర్ట్ గా ఉందో ఆ వాలీబాల్ యొక్క నాణ్యతను పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. దానంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. అలాగే పురుషులకు మహిళలకు కూడా వాలీబాల్ అందజేయడం జరుగుతుంది. అట్లాగే క్రికెట్ బ్యాట్స్ వీటన్నిటిని చూస్తూ ఉన్నారు. ఎలా ఉంది నాణ్యత అలాగే ప్రతి విషయం ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆడేది క్రికెట్ మనందరికీ తెలుసు. అందుకని క్రికెట్ బాల్ ఎలా ఉంది వీటన్నిటిని పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే క్రికెట్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ప్లేయర్స్. హెల్మెట్ ఎలాంటి హెల్మెట్ అందిస్తున్నారు పర్ఫెక్ట్ గా ఉందా రాష్ట్ర ప్రజలందరి క్షేమం అన్నదే మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం. మరి ఆట ఆడే వాళ్ళ యొక్క క్షేమం కూడా మన ముఖ్యమంత్రి గారికి ఎంతో దాని మీద ధ్యాస పెడుతూ ఉంటారు. అలాగే బ్యాట్స్ అలాగే హెల్మెట్స్ ప్రతి విషయంలోనూ దగ్గరుండి వారు చూస్తూ ఉన్నారు. బ్యాట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటినీ కూడా చూడటం జరుగుతోంది. తర్వాత బ్యాడ్మింటన్ కు సంబంధించినటువంటి
వాటిని డిస్ప్లే చేస్తున్నారు. గ్లౌస్, క్రికెట్ ఆడేటప్పుడు గ్లౌస్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్లేయర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడేది గ్లౌస్ కదా. మరి ఆ గ్లౌస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది వీక్షిస్తూ ఉన్నారు. అలాగే వాలీబాల్ ను కూడా చూస్తూ ఉన్నారు. ప్లేయర్స్ కు నివియా 5*1 వాలీబాల్ నెట్ 1 ని అందజేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. వాటన్నిటిని దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 47 రోజుల పాటు జరిగేటువంటి ఒక క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర. బ్యాడ్మింటన్ మరి గేమ్ కి సంబంధించి బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ను పరిశీలిస్తున్నారు. ప్లేయర్ కు 2 బ్యాట్స్ అందజేయనున్నారు. అలాగే నైలాన్ షటిల్స్ 1 బ్యారెల్ 6 కాక్. ఇందులో స్పోర్ట్స్ అంబాసిడర్ కిడాంబి శ్రీకాంత్ గారు వాళ్ళందరూ పాల్గొంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారితో పాటు ఇతర మంత్రి వర్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీసీ అండ్ ఎండి, అలాగే ముందుగా శాప్ ఫ్లాగ్ ను ఆవిష్కరిస్తారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించారు. ఇప్పుడు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర, ఇది అందరికీ ఆట. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల
ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ ఇది. దీనివల్ల ఏమిటి అని అంటే, ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి, అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం, ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు, ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో, ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో
వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆనిముత్యాలను వెతికిన ఆనిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పద్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం, ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది. వీళ్ళు ఏదైతే ఉన్నారో, వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో, రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారో, వీళ్ళు కూడా మెంటార్లుగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ ఆ టాలెంట్ను సానపట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. అదే రకంగా వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి. ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. గ్రామాలలో ఒక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆనిముత్యాలు కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ ఇచ్చే కిట్లు సచివాలయం స్థాయి నుంచి ఇవాళ కిట్లు ఇస్తా ఉన్నాం. సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వాళ్లకు నియోజకవర్గం స్థాయిలో ఆడడానికి ఇక ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ప్రతి అడుగులోనూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34,19,000 మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే మాదిరిగా 88,66,000 మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకొచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,22,85,000 మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం. అందులో 34 లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ
దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో దాదాపుగా ఇప్పటికే 9,000 ప్లే గ్రౌండ్లు దాదాపుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,000 ప్లే గ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ అడుగులు వేగంగా రాబోయే సంవత్సరాలలో ఇంకా వేగంగా కూడా అడుగులు పడతాయి. ప్రతి స్కూల్లోనూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ దిశగా కూడా అడుగులు వేగంగా పడతాయి. ఇవాళ ఇస్తా ఉన్న కిట్లను నెక్స్ట్ స్కూళ్ళ దాకా కూడా తీసుకొని పోతాం. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని పోయి అక్కడి నుంచి కూడా ఇంకా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. మీ అందగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్ఫూర్తిదాయకమైన సందేశం అందించిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సాబ్ బీసీ అండ్ ఎండి ధ్యానచంద్ర ఐఏఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టార్చ్ అందజేస్తారు. టార్చ్ ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. సిహెచ్ రమాదేవి గారికి టార్చ్ ని ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. ఇది మన సమయం పదా కదా, ఇది మన ఆట కదా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవికి అందజేస్తారు. త్వరగా అందజేస్తారు. ఆ తర్వాత రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో అలాగే ఇప్పుడు ప్లేయర్స్ కి కిట్లు అందజేస్తారు. ముందుగా క్రికెట్ ఆడేటువంటి మేల్ క్రికెటర్ బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా టోటల్ కిట్ ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బహదూర్ రామ్ ప్రసాద్. తర్వాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ, టోటల్ కిట్ ను అందజేస్తున్నారు. సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీంకి ప్రదానం చేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ, ఈ కిట్ లో 2 బ్యాట్స్ ఉన్నాయి. అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ లో 1 పెయిర్, కిట్ బ్యాగ్ 1 ఉంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ అందుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెటర్ అందుకుంటున్నారు. ఇందులో 2 బ్యాట్స్, 6 హాట్ టెన్నిస్ బాల్స్, 6 స్టంప్స్, 1 పెయిర్ వికెట్ కీపింగ్ లో, అలాగే 1 కిట్ బ్యాగ్ కూడా ఇందులో ఉంది. దాన్ని ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్, తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో 2 బ్యాట్స్, అలాగే 1 బ్యారెల్, 6 కాక్స్, అలాగే 1 నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి.
తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్ ను అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి హరిజ్యోతి రెడ్డి గారిని కోరుతున్నాం. వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేయర్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ప్లేయర్స్ కు అందజేశారు. తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందులో ఒక నివ్యా స్పైక్ స్టో అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది, దాన్ని అందుకుంటున్నారు. అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి సిహెచ్ హరిజ్యోతి రెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరికి అందుకుంటున్నారు. ఆట ఆడే వారందరికీ కూడా ఇవే కిట్లు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సచివాలయానికి 3 కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ టీమ్ ను పరిశీలించడానికి వెడుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ టీమ్ ను పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు ఇది మన సమయం పద కథ కథ, ఇది మన ఆట కదా. పద పద ఇది మన సమయం పద కథ కథ, ఇది మన ఆట కదా. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. కదిలి ముందుకురా అడుదామా కదిలి ముందుకురా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖోఖో ప్లేయర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. దాన్నంతా మనం చూస్తున్నాం లైవ్ లో. ఖోఖో ప్లేయర్స్ తో మరి ఇంటరాక్ట్ అవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరం, క్రీడా పండుగ 47 రోజుల పాటు జరిగేటువంటి ఆడుదాం ఆంధ్ర. అందరికీ ఆట మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ప్లేయర్స్ అందరితో ముచ్చటిస్తున్నారు.
సమయం పద కథ కదా ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కదా ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ కలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడదా మాత్రా కదిలి ముందుకురా అడదా మాత్రా కదిలి ముందుకురా అడదా మాత్రా కదిలి ముందుకురా అడదా మాత్రా మన సమయం పద కథ కదా ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కదా ఇది మన ఆట